పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం, నేనండి గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. ఆ శ్రీరాముల వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శ్రీరామ లింగేశ్వరుని దర్శించుకోవడానికి నేను వచ్చేసానండి. చాలా చక్కగా దర్శనమైతే అయింది. స్వామిని చూస్తూ అలా ఉండిపోవాలంతే అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినప్పుడు, రామేశ్వరం వచ్చినప్పుడు చూడదగ్గ ప్రదేశాలంటూ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం సముద్రం కదా, చుట్టూ ఒక దీవిలో ఉంటుందన్నమాట. ఒక ఐలాండ్ ఇది రామేశ్వరం అనేది. ఇక్కడ మనకి సముద్ర సంపద చాలా దొరుకుతాయి, షాపింగ్ చేయొచ్చు, అలాగే మనకు కావాల్సినవి మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఇందులో భాగంగా సముద్రంలో దొరికే గవ్వలు, ఆల్చిప్పలు, చిన్న చిన్న ముత్యాలు కావచ్చు, రకరకాల సైజుల్లో ఉన్నటువంటి గవ్వలు కానీ ఇవన్నీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వీళ్ళు సముద్రం నుంచి తీసుకొచ్చి వాటికి కొంచెం తుది మెరుగులు దిద్దుతారు అని చెప్పారండి. అసలు ఎలా ఉంటుంది ఆ మేకింగ్ ప్రాసెస్ అనేది? సముద్రమే తయారు చేసి ఇచ్చేస్తుంది మనకు ఆ గవ్వల్ని, అవంతా కూడా. తర్వాత జరిగేది ఏంటి అనేది ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. ఒక ఫ్యాక్టరీ ఇది. టెంపుల్ దగ్గర నుంచి మనకి శ్రీరామనాథ్ ఎవరు స్వామివారు ఉన్నారో మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి మనకి 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే ప్లేస్కి నేను వచ్చాను. చిన్న ఫ్యాక్టరీ ఇది. ఒక 10-15 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది వాళ్ళ గవ్వలు కానీ, ఈ సముద్ర సంపద అంతా ఎలా, ఏం చేస్తారు వాటిని అని చెప్పి. షాపుల దాకా వెళ్లే ముందు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. రండి. ఓకే, లోపలికి వచ్చేసాము. ఒక బుజ్జి అంటే ఫ్యాక్టరీ లాగా అనమాట ఇది. ఓపెన్ ప్లేస్, జస్ట్ షెడ్స్ లాగా వేశారు. పక్కనంతా వాటర్ చూడండి. సముద్రం మనకు కొంచెం దూరం ఉంది, బట్ ఈ బ్యాక్ వాటర్స్ అనమాట ఇవన్నీ కూడా. కానీ చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ఉంది. ఇగో ఇవన్నీ కూడా సముద్రం నుంచి తీసుకొచ్చినవి. ఇగో గవ్వలు రకరకాల సైజెస్లో ఉన్నాయి. సో వీటిని అసలు ఏం చేస్తారు, ఒక్కొక్క స్టెప్ వైజ్గా ఉంటుంది ఇక్కడ తయారీ అనేది. తయారంటే ఆల్రెడీ తయారై వచ్చినవే, వీటి ఇంకా కొంచెం తుది మెరుగులు దిద్దుతారు. చూపిస్తాను. ఓకే, ఇక లోపలికి వెళ్దాం. సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు వడ్డుకు కొట్టుకొచ్చేవి చిన్న చిన్న ఉంటాయి. మనకు కొంచెం సముద్రం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద గవ్వలు కానీ, శంఖాలు కానీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. వీళ్ళు అలా వెళ్ళి తీసుకొస్తారు. ఇగో ఈ బస్తా కూడా ఇవే, దీని నిండా శంఖాలే ఉన్నాయి. ఇవి పెద్ద రేకుల షెడ్ లాగా వేశారు. ఇగో ఇక్కడ పని చేస్తున్నారు చూడండి. స్టెప్ వైజ్ గా జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది. ఫస్ట్ ఏం చేస్తారు, అసలు బస్తాల్లో తీసుకొస్తారు ముందుగా సముద్రం దగ్గరికి. ఒడ్డున దొరికే చిన్న చిన్న ఆల్చెప్పలు, చిన్న చిన్న శంఖాల కన్నా కూడా మనకు కొంచెం సముద్రంలోకి వెళ్తే కొద్దిగా పెద్ద సైజు శంఖాలు కానీ ఇవన్నీ దొరుకుతాయి, అరుదుగా ఉండేవన్నీ కూడా. సో ఇక్కడ స్పెషల్ శంఖాలేనండి, రకరకాల సైజెస్లో. ఇంటి సైజు నుంచి ఇంత పెద్ద శంఖాలు కూడా నేను ఇక్కడ గమనించాను. అయితే మేకింగ్ ఏంటి, ఏం చేస్తారు వీళ్ళని చెప్దామని ఈ వీడియో. ఇందులో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, బస్తాల్లో తీసుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టారు. కట్టెల పొయ్యిలో వేడి నీళ్ళు ఇవి మరుగుతూ ఉన్నాయి. కొంచెం చల్లారుస్తున్నారు వాటిని. అవి ఏం చేస్తారంటే బయట నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా వీళ్ళు ఏరుతున్నారు. హలో ఎల్లారిగా నమస్కారం, వణక్కం. పేరు పేరమ్మా? జయంతి. మీ పేరుమా? మంగళేశ్వరి. మా మీ పేరు? ముత్తులక్ష్మి. నా పేరు గీతాంజలి. ఒకసారిలమ్మా కూర్చోవచ్చా? నేను కొంచెం కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నానండి. ఇక్కడ కట్టెల పొయ్యి ఉంది కదా, ఆపేశారు. వేడి నీళ్ళు, ఫస్ట్ నీళ్లు మరగబెడతారు పెద్ద హండీలో. అలా ఏంటంటే బాగా మసిలిన తర్వాత కొంచెం చల్లారుస్తారు వాటిని, కొంచెం మీడియం రేంజ్కి వచ్చేదాకా. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ ఇదే జరుగుతుందండి. ఎక్కడైతే బస్తాల్లో ఏరుకునేవన్నీ తీసుకొస్తారో గవ్వలు, ఆల్చిప్పలు ఇవన్నీ కూడా ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఏరతారు. మధ్యలో చెత్త వీటితో పాటు కొట్టుకుని వస్తుంది కదా లోపల. వాళ్ళు వల వేసి తీసినప్పుడు కూడా తీసుకుంటూ సేకరిస్తారు కదా, ఆ మధ్యలో ఉన్న చెత్త అవన్నీ ఏరుతున్నారు చూసారా. చిన్న చిన్న మన సముద్రంలో ఏర్పడితే అవి ఒక్కోసారి పడేస్తూ ఉంటాం బీచ్ ఏరియాస్లో. అవన్నీ మనకి ఇక్కడ బయటపడతాయి అనమాట. సో మంచిగా ఉన్నవన్నీ ఒక దాంట్లో ఏరతారు, కొంచెం అటు ఇటుగా ఇరిగినవన్నీ ఇంకొక దగ్గర. ఇవన్నీ ఇలా ఏరి పెట్టారు.
అయితే ఇందులో ఆల్రెడీ కొన్ని అవశేషాలు అవి ఉండిపోతాయి కదండి, వాటితో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకే వీటిని ఏం చేస్తారంటే శుభ్రంగా కడుగుతారు. వీటిని ఆ వేడి నీళ్ళలో వేసి మొత్తం ఇలా తిప్పితే దీనికి ఉన్నటువంటి చెత్త అంతా పోతుంది. వేడి నీళ్ళలో వేసి కడిగేస్తారు అనమాట నీట్గా. ఇది ఫస్ట్ స్టెప్ వీళ్ళు చేసేది. ఇక్కడ ఒక 3-4, ఇంకొక అమ్మాయి కూడా ఉండాలి, అటు పక్కకి వెళ్ళారు. మొత్తం ఈ 4 ఇక్కడ పని చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ శంఖాలు తుది మెరుగులు దిద్దడానికి జరిగేటువంటి ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ఇక్కడ పెట్టి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక సెకండ్ స్టెప్ అండి. అలా వాళ్ళంతా అక్కడికి క్లీన్ చేస్తారు కదా, తర్వాత జరిగేది ఏంటంటే అవశేషాలు అన్నీ పోతాయి, క్లీన్ అయిపోతుంది లోపలంతా కూడా. గవ్వ కానీ ఆ శంఖాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏం చేస్తారంటే యాసిడ్ బ్లీచింగ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ అదే. అంటే మిగతా ఇంకా ఏమన్నా మైన్యూట్గా చిన్నవి ఏమైనా ఉండిపోయినా అవన్నీ కూడా తీసేసేలాగా యాసిడ్ బ్లీచింగ్ అంటారండి. ఇక్కడ మనకి టబ్స్లో ఇలా పెడతారు. ఇగోటి డ్రమ్లో చిన్న టబ్లో వేసి ఉంచారు చూసారా గవ్వలన్నీ. అలా వాటిని దగ్గర ఒక 3-4 గంటలు వదిలేస్తారు అందులో వేసి. అవి చిన్నవి ఇంకేమన్నా ఉన్న చేతితో క్లీన్ చేయలేము, ఎందుకంటే కొంచెం ఇలా వంపు తిరిగి ఉంటుంది కదా మనకి శంఖం కానీ ఏమన్నా ఈ లోపలికి గవ్వలు అవి మన చేతితో క్లీన్ చేయలేము. బ్రషెస్ కానీ అవి కష్టం పెట్టడం. సో అవేంటంటే అలా నీళ్ళల్లో వేసి ఒక 4-5 గంటలలో వదిలేస్తారు వాటిని. ఆ తర్వాత మనకి ఇట్లా నీట్గా లోపలంతా క్లీన్ అయిపోయి ఇలా వస్తాయి. అసలు ఇందులో ఇంకేం లేదు, మలినాలు ఏం లేవు మనం క్లీన్ చేయడానికి కూడా. చక్కగా ఇలా నీట్గా ఉండిపోతాయి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక చూడండి ఎంత గుట్టలాగా వేశారు, కానీ ఈ షేప్ అసలు అద్భుతం. మామూలుగా మనం ఎంత ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా ఈ షేప్ అయితే డెఫినెట్గా రాదండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తా పదండి. రకరకాల మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా నీట్గా ఇలా వస్తాయండి. అయితే కొన్ని మధ్యలో ఇలా విరిగిపోయి ఉంటాయి కదా, ఇలా అన్ఈవెన్ గా ఉన్నాయి కదా చూడటానికి బాగోని చెప్పి వీటిని ఏం చేస్తారంటే కటింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు విజువల్లో చూపిస్తాను చూడండి. ఒక పెద్ద ఆయన ఇక్కడ కూర్చుని ఈ చక్రం దగ్గర ఆ వీల్ని పెట్టి ఇట్లా కట్ చేసేస్తూ ఉన్నారు నీట్గా. ఇవి అంటే అప్పుడు ఇంకొక షేప్ లాగా మనకు కనపడతాయి. అప్పుడు మనకి ఏంటంటే ఇట్లా నున్నగా ఉంటాయి, ఇట్లాంటివి కొమ్ముల్లాగా అలా ఏమి లేకుండా ఇలా అనమాట. జస్ట్ చివరికి పీస్ కట్ చేస్తారు. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ఇట్లాగా ఇలా వచ్చింది చూసారా, ఇలా కాకుండా నున్నగా ఉండడానికి ఇక్కడ కట్ చేస్తారనమాట. అంటే చిన్న హోల్ లాగా పడుతుంది, ఇట్లా ఊదేటప్పుడు శబ్దం వస్తుంది కదా అలా అనమాట. ఇలా కట్ చేసేస్తారు వీటికి. ప్రాసెస్లో భాగం అనమాట ఇవి కూడా. తర్వాత వీటిని నీట్గా యాసిడ్ బ్లీచింగ్ చేసేస్తారు. దీని తర్వాత అయ్యే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆ నెక్స్ట్ ప్రాసెస్ బ్రషింగ్ అండి. ఇక్కడ చేస్తున్నారు చూసారా, వీళ్ళకి కొంచెం ఐరన్తో ఉన్న వాటివి గట్టిగా ఉన్నాయి బ్రష్. ఇది దీనికి ఆ వీల్కి పెట్టేస్తారనమాట. ఈ తీసుకువెళ్ళి ఆ వీల్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మెషిన్ ఆన్ చేయగానే మనకి ఇట్లా ఇలా మూవ్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఆ శంఖానికి ఏవైతే పైకి కొంచెం చిన్నగా మనకి పైన అంటుకుని ఉంటుంది కదా, అదంతా కూడా పోయి కొంచెం దాని ఒరిజినల్ కలర్ అనేది బయటపడుతుంది అనమాట. సో ఇది వీల్ అలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే దానికి తగిలి క్లీన్ అయిపోతుంది. మొత్తం బ్రషింగ్ అనేది జరుగుతుంది. శంఖాన్ని బ్రష్ చేస్తారనమాట. ఇక్కడ చేస్తున్నారు చూడండి, అలా మట్టిలాగా ఏవైతే ఉందో కానీ భలే న్యాచురల్ కలర్ ఉందండి. లైట్ పింక్, కొద్దిగా వైట్ అలా ఉన్నాయి అనమాట. అది ఇదంతా పూర్తయిపోయిన తర్వాత అలా బ్రషింగ్ కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ పాలిషింగ్ అండి. ఇగో వీల్ ఉంటుంది కదా, ఇందాక మీకు నేను మెష్ లాగా ఉండే ఐరన్ లా ఉంది కదా చూపించానా, దాని తర్వాత ఇగో వీల్ కి ఇది కానీ సెట్ చేస్తే ఇదేంటంటే కొంచెం క్లీన్ చేసేస్తుంది, బ్రషింగ్ అయిపోతుంది శంఖం కానీ ఏదైతే మెటీరియల్ వాళ్ళు పట్టుకున్నారో. ఆ తర్వాత షైన్ రావడానికి కొంచెం దాన్ని ఇట్లా కొద్దిగా రుద్దితే మనకి ఏదైనా మెరుస్తుంది కదా, సో దీనికి ఇట్లా కొంచెం వీళ్ళు ఇలా మూవ్ అవుతూ ఉండగా ఆ శంఖాన్ని ఇలా పెట్టారనుకోండి, పూర్తిగా అది పాలిష్ అయిపోయినట్టు వస్తుంది అనమాట. అంటే కంప్లీట్గా దానిపైన ఇంకేదో పెయింట్, షైనింగ్ పెయింట్ అలాంటివి ఏం వెయ్యరండి. న్యాచురల్టీ మిస్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ దాన్ని కొద్దిగా ఇట్లా ఇలాంటి గట్టిగా ఉన్నటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి ఇట్లా ఇది మూవ్ అయినప్పుడు శంఖం పెట్టగానే దాని ఒరిజినల్ కలర్ అనేది బయటకు వస్తుంది, దగదగా మెరుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టగానే చక్కగా దీని ఒరిజినల్ కలర్ అలా వచ్చేస్తుంది. ముందు ఎంత డర్టీగా మురికిగా ఉంటుంది, తర్వాత క్లీన్ చేసి దానికి షైన్ చేసి పాలిష్ చేస్తే ఇలా వస్తాయన్నమాట. ఇలా చక్కగా తయారవుతాయి. చాలా స్ట్రాంగ్ ఉంటాయి తెలుసా ఇవి. ఇలా వేసి ఇలా పక్కన ఇలా పడేస్తున్నారు కానీ ఎక్కడ డ్యామేజ్ కూడా అవ్వట్లేదు, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇలా తయారైపోయిన వాటిని ఏంటంటే కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత నీట్గా సంచుల్లో పెట్టి హోల్సేల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళవి అంటే ప్యాకింగ్ ప్లేస్ ఉంటుంది సెపరేట్గా, ఇక్కడ కాకుండా అక్కడికి తీసుకెళ్ళి అన్ని ప్యాక్ చేసేస్తారు. సో 5 లేకపోతే సింగిల్గా కావాలంటే సింగిల్ అలా కొన్ని ప్యాక్ చేసి ఉంచుతారు. హోల్సేల్ షాప్ ఉంటుంది, నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే, అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. లేదు విడివిడిగా కావాలంటే అక్కడ కొనొచ్చు,
లేదు మనకి బల్క్ లో కావాలంటే హోల్సేల్ స్టోర్ లో తీసుకోండి. ఫ్యాక్టరీ ఎందుకు చూపించానంటే ఇలా తయారవుతుందని చెప్పడానికి. మీరు ఫ్యాక్టరీ చూడాలనుకుంటే రావచ్చండి. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది గుడి దగ్గర నుంచి. భలే ఉంది ఇక్కడ. ఇంకా ఇలా కుప్పలు కుప్పలుగా వేసి అవన్నీ ఇక్కడ ఎండబెడుతున్నారు, అవి కూడా చూపిస్తాను. చూసారా, ఇలా ఉన్నటువంటి శంఖాలని చక్కగా వీళ్ళు క్లీన్ చేసి, బ్రష్ చేసి, పాలిషింగ్ చేసి ఇలా అందంగా తయారు చేస్తారనమాట. వాస్తవానికి ఇలానే ఉంటాయి. సముద్రంలో నీళ్ళల్లో ఎక్కువగా మట్టిలు అలా ఉండిపోవడం వల్ల ఇలా ఉండిపోతాయి అనమాట. అసలు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ చూడండి, ఎంత అందంగా ఉంటాయి. వీటి కష్టం కూడా అంతే ఉంటుందండి. సముద్రం నుంచి తీసుకువచ్చి వాటిని ఎంతమంది పని చేస్తారు వీటి వెనకాల. ఇవి మనకి హోల్సేల్లో లేదా సింగిల్గా కావాలంటే కొనుక్కోవచ్చు. రామేశ్వరంలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ నేను మీకు ఈ వీడియోలో చూపించాను. ఇలా చాలా ఉంటాయి, మనకి షాప్స్ కూడా చాలా ఉంటాయి. మీరు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. సరదాగా మేము చూడాలనుకుంటున్న ఫ్యాక్టరీ అంటే కనుక రండి. టెంపుల్ దగ్గర నుంచి 5 కిలోమీటర్లు అండి, వడకాడు అనే దగ్గర ఉంటుంది ఈ ఫ్యాక్టరీ. చిన్నది ఫ్యాక్టరీ, ఒక 15 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఇలా ఉన్న శంఖాలని ఇలా చేస్తారనమాట. కేవలం శంఖాలే కాదు, చిన్న చిన్న గవ్వలు, ఆల్చిప్పలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. వచ్చి చూడొచ్చు మీరు కావాలనుకుంటే. ఏంటంటే గుమ్మాలకి మనం తోరణాలలాగా పెడతాం కదా, పైన తగిలించుకునేందుకు కొన్ని కర్టెన్స్ బదులుగా ఇలా మనకి జస్ట్ తెరల్లాగా ఇలా పెడతాం చూడండి, గవ్వలతో తయారు చేసినవి. అవన్నీ కూడా వీటితోనే చేస్తారనమాట. చిన్న హోల్ పెట్టి వీటికి ఇలా గుచ్చేస్తారు. కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెద్ద పెద్ద డెకరేటివ్ పీసెస్ లాగా కూడా తయారు చేయొచ్చు అనమాట ఇవి. సో మొత్తం మీద ఇదండి మనకి రామేశ్వరం కానీ కన్యాకుమారి కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలే ఉంటాయి. వీటి మీదే ఆధారపడి కొన్ని వందల వేల కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళకి ఇంక ఇదే జీవనాధారం. సముద్రంలోకి వెళ్ళి ఇవన్నీ ఏరుకుని రావటము, వలలు వేసి పడతారు కొంచెం పెద్ద పెద్ద శంఖాలు కానీ ఇలాంటివి అయితే తీసుకొచ్చి వాటిని ఇలాగ షైన్ చేపి చిన్న ఫ్యాక్టరీ లాగా పెట్టి కొంతమంది వర్కర్లుగా పెట్టి పని చేపించి ఇలా నీట్గా తయారు చేసి తర్వాత షాపుల్లో పెట్టి అమ్ముకుంటారనమాట. భలే ఉంది కదా. నిజంగా ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంగా మనుషులు బతుకుతూ ఉంటారు. అందులో ఒకటి ఈ బిజినెస్ అనేది. సో మీరు కనుక రామేశ్వరం వస్తే మిస్ అవ్వద్దు. ఇలాంటి సముద్రంలో దొరికేటువంటి సంపద ఏవైతే ఉన్నాయో అవి మీరు కొనుక్కుని వెళ్ళండి. చూడాలనుకుంటే ఫ్యాక్టరీ దగ్గరికి రండి, లేదంటే రామేశ్వరం గుడి పక్కనే మనకి షాపులన్నీ ఉంటాయి. హోల్సేల్ షాప్ ఉంటుంది, మామూలు సింగిల్గా పీసెస్ కొనుక్కోవాలని కూడా షాప్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోండి, గుర్తుగా ఉంటాయి. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా, అలా అనమాట.